హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే ఉగాది పూజ ఇలా జరుపుకున్నాము. మీరే చూడండి. ఓకేనా? తినాకం కదా, అందరికి ఇస్తాం కదా. చికెన్ పచ్చడి చెయ్యాలి కొంచెం పెద్ద బాగా వండి చూడరా. నా పొయ్యి మంది కోసి చిట్ట వండి చూడరా. ముక్కలు కోసేసాను. ముక్కలు కోసి ఇదిగోండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. కొన్ని ముక్కలు తీసుకుంటాను, మరి ఎక్కువైతే పచ్చడి బాగోదు కదా. అందుకోసమని కొంచెం కొంచెం ముక్కలు తీసుకొని అందులో ఏమేమి కలుపుతానో మీకు చూపిస్తాను. నేనైతే పులుపు తీసుకున్నాను, అంటే చింతపండు ఇదిగోండి ఒక బాక్స్లో నానబెట్టుకున్నాను. మెత్తగా ఇచ్చేసి అందులో గుజ్జు వేసుకున్నాను. గడ్డుప్పు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే కల్లుప్పు మీకు తెలిసే ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు 3 అయ్యేవి: మామిడికాయ వగరు, పులుపు చింతపండు అయింది. ఇప్పుడు ఉప్పు కూడా తీసుకున్నాను. ఇప్పుడు వేప పువ్వు ఫ్రెష్గా ఉంటుంది కదా, మేమే తెచ్చుకొచ్చాము. అందుకోసమని ఈ పువ్వు ఏం చేస్తామో చూడండి. పువ్వు మొత్తం తీసుకోవాలి. నేనైతే ఎక్కువ తీసుకున్నాను, చాలా చేదు అనిపించేస్తుంది. కానీ పువ్వు ఎప్పుడు ఎలా విడిపోతుందో తెలియదు కదా, ఎలా విడదీస్తారో దాంతో అనేసి అనుకున్నాను. చూపిస్తాను చూడండి. ఇలా నలపకూడదు, ఇలా నలపాలి. నలిపితే రెక్కకు రెక్క విడిపోతుంది. చూడండి అదిగోండి మొత్తం రెక్కలు విడిపోతుంది. పువ్వు ఉండిపోతుంది. అదిగోండి చాలా బాగుంది. ఇలాగ ఈ పద్ధతి మీద వేప పువ్వు అయితే మనము ఈ పద్ధతిలో తీస్తాము. ఈ పువ్వు సరిపోద్దని అనేసి నేను అనుకుంటాను, ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ పువ్వు అయిపోయింది కదా. అయినా తీస్తున్నాడు మా పండుగడు. సర్లే తీయలే, సరిపోతుంది అని అనేసాను. కానీ చేదైపోతుందేటో, ఎక్కువ వేప పువ్వు అయిపోతుంది. ఆకులు వద్దురా బాబు నాయన, ఆకులు ఏమొద్దు, పువ్వు ఒకటే కావాలి. ఇంకొంచెం వేప పువ్వు తీసుకున్నాను, మళ్ళీ ఇలా చేసేసాను. ఎక్కువ పువ్వు అయింది కదా. సో ఇది పట్టుకొని వెళ్ళి మనము ఇదిగోండి మళ్ళీ మామిడికాయలోనే వేస్తాము. దీంతో 4 వస్తువులు అయ్యేవి చూసారా. ఉప్పు, వేప పువ్వు, మామిడికాయ, చింతపండు 4 అయ్యేవి. ఇంకా 2 కావాలి. ఇంకా 2 ఏంటి అని నేను ఆలోచిస్తున్నాను. తీపి కావాలి. అవును, తీపి. నేనైతే పులుపు వేస్తున్నాను చూడండి. మామిడికాయలు వేస్తాను. ఇదిగోండి. ఇంకా తీపి కోసము మనం ఏదో ఒకటి చేద్దాం. పంచదార లేకపోతే బెల్లం వేద్దాం. మ్యాక్సిమం బెల్లం వేయాలని నాకు ఉంది, మీకు చూపిస్తాను. ఇప్పటికి 4 ఐటమ్స్ అయ్యావు కదా. ఈ 4 కలిపేసి కొంతమంది ఎందుకు ఇంకా వేయాలి మనకి ఇప్పుడు ఎన్నో చింతపండు, మామిడికాయ, వేప పువ్వు, ఉప్పు అయింది. 4 అయ్యావా. ఇంకా బెల్లం ఇప్పుడు కొత్త బెల్లమే తెచ్చుకున్నాను, కానీ పాత బెల్లం వేయాలి మనము. అంటే కొట్టుకెళ్ళి తెచ్చాను, పాత బెల్లమే ఇది. కాకపోతే కొట్టు దగ్గర నుండి తెచ్చాము కనుక మన ఇంటి దగ్గర కొత్త బెల్లం అవుతుంది. చిన్న ముక్కలు చేసి వేయమని చెప్పాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండాలి. ఎందుకంటే కొంచెం వేప పువ్వు ఎక్కువ అయింది కనుక చేదు అనిపిస్తుంది. అయినా చేదు, తీపి, వగరు, పులుపు అన్నీ ఉండాలి కదా. సో అందుకోసమని ఇవన్నీ కూడా బెల్లము కవర్ చేస్తుంది, తీపే కవర్ చేస్తుంది వీటిని. చూడండి, బెల్లాన్ని ముక్కను నేనే పట్టుకున్నాను. స్వీట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా పని చేసినప్పుడు మనము ఫస్ట్ తీపినే పెడతాం కదా. అందుకోసమని బెల్లం వేసేసాం కనుక ఇంకా ఇబ్బందే ఉండదు. బెల్లం తీసేసి దీంట్లో కప్పులో వేసాను. ఇప్పుడు
మిరియాలండో ఇవి. ఏం చేస్తారో తెలుసా? పొడి చేయాలి. అందరూ మిరియాలు పొడి తెచ్చుకుంటారు, నేనైతే మిరియాలు తెచ్చుకున్నాను. బాగా చితగొట్టాలి, దంచాలి. మా పండు అయితే బాగా దంచమని చెప్పాము, ఎందుకంటే మిక్సీలో వేస్తే టేస్ట్ పోతుంది. మిరియాల పొడి కొంచెమే కదా, మిరియాలు గట్టిగా దంచితే తగినన్ని ఒక 20 మిరియాలు అయితే ఆ పచ్చడికి సరిపోతుంది. ఎందుకంటే అప్పుడు మనము ఇప్పుడైతే మిరపకాయలు కానీ కారం ఇప్పుడు వేసేస్తారు, కానీ మిరియాల పొడి అప్పుడు మన తాతలు ముత్తాతలు మిరియాల పొడి వాడేవారు. ఇప్పుడు ఇందులో కూడా మనం మిరియాల పొడి వేద్దాం, సరేనా? మిరియాల పొడి వేసిస్తే సరిపోతుంది. 6 రుచులు ఇందులో ఉంటాయి చూడండి. 6 రుచులు అనుకున్నానే నిన్నటి వరకు, 7 రుచినే కనుగొన్నాను నీ రాకతో. ఇదిగోండి, నేనే కలుపుతాను. నాకు చాలా ఇష్టం అండి. ఏదైనా పని చేయాలనుకోండి తప్పకుండా చేసేద్దాం అనుకుంటాను. మామిడికాయ, చింతపండు, ఉప్పు, మిరియాలు, బెల్లము, వేప పువ్వు ఇవన్నీ కలిపితేనే పచ్చడి అవుతుంది, లేకపోతే పచ్చడి అవ్వదు. అర్థమవుతుందా? చూడండి. ఉగాది శుభాకాంక్షలు అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ. ఓకేనా? ఆరు రుచులు. చింతపండు కూడా వేసాను నేను. పండు కలుపురా ఇప్పుడు. 6 రుచులే అనుకున్నానే నిన్నటి వరకు. పువ్వు కనిపిస్తుంది, మిరియాల పొడి కనిపిస్తుంది, బెల్లం కనిపిస్తుంది, ఉప్పే కనబడలేదు. గడ్డుప్పే. మరి మనం ప్రసాదం తయారు చేసామంటే దేవుడి కోసం కదా, అమ్మ పూజ చేస్తుంది. సో ఈ ప్రసాదాన్ని మనము అమ్మకి ఇచ్చేస్తే గుడిలో పెడుతుంది. అమ్మ అయితే పూజ చేస్తే ఎక్కువసేపు చేస్తుంది. అదిగోండి, మనం తయారు చేస్తున్నాం పచ్చడిని పెడుతుంది. ఈ ఆకు ఏదో అనుకుంటున్నారా? మర్రి చెట్టు ఆకు అండి. మేము ఎప్పుడైనా పూజ చేస్తే మర్రి ఆకులో వాడతాము. మర్రి చెట్టు ఆకు తెచ్చి ప్రసాదం అయితే వేస్తాము. ఎక్కువ నీరు ఎక్కువ ఉండడం వల్ల ఆకులో నిలబడదు కదా. మా అమ్మ చూసారా, పూజ గదిని మొత్తం ప్రసాదాలతో నింపేసింది. ఆ పులుపు తీపి అన్నీ ఉంటాయి కదా, కారిపోతుంది. సో ఆకు అంటే వంగిపోయింది, లోపలికి పెట్టాల్సింది అమ్మ. ఆకు అయితే బాగా పెట్టమని చెప్పాను, పర్వాలేదు పెట్టింది. ప్రసాదాన్ని దేవుడి దగ్గరే పెట్టాలండి. మీరు ఎవరైనా మామిడాకుతోని మనము నీరుని ఇలా జల్లుతాం కదా దేవుడి దగ్గర, అదేవిధంగా మేమైతే ఎప్పుడు పల్లెటూరులోన మోదిగాకు ఒకటి తీసుకుంటాము ప్రసాదం పెట్టడానికి, ఇంకొకటి మర్రి చెట్టాకు. దేవుడిదే కదండి. అమ్మ కొబ్బరికాయ కొట్టేస్తుంది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి నీరు ఎక్కువ కిందనే వేస్తుంది. ఫ్రెండ్స్, అక్కడ పప్పు కనిపిస్తుంది కదా, అది వడపప్పు. వడపప్పు అంటే నాకు చాలా ఇష్టము. వడపప్పు అంటే ఏటో అనుకోకండి, పెసరపప్పే వడపప్పు అంటే. కొబ్బరికాయ నీళ్ళు పెట్టేసింది, 2 కొబ్బరికాయలు పెట్టేసింది. దేవుడా మా అమ్మని దీవించండి, ఓకేనా? దేవుడికి అడిగేసాము, దేవుడికి కూడా మొక్కెత్తది. గాడ్ బ్లెస్ యూ అమ్మ. చూడండి మా అమ్మ ఎంత బాగా అలంకరించిందో మీరే చూడండి. కొబ్బరికాయ, అరటిపళ్ళు, వడపప్పు ఆకులో ఉగాది పచ్చడి, ఓకేనా? ఇంత అందంగా ఎవరు రెడీ చేస్తారు? మా దేవుడి గుడి ఇదేనండి. అసలు మాది రిచ్ ఫ్యామిలీ కదా, అందుకే ఇన్ని అలంకారాలు ఉంటాయి. చాలా అంటే చాలా బాగా అలంకరిస్తుంది అమ్మ. ఏం చేస్తావే? అయ్యో అమ్మో పాపం, అగ్గిపెట్టి వెలగనట్టుంది. ఇంకొక అగ్గిపెట్టి దాచుకుంటుంది, పర్లేదు. స్క్వేర్గా పెట్టింది, ఓకే. మా అమ్మ హారతి ఇస్తుంది చూడండి.
హారతి ముట్టించామంటే పూజ అయిపోయినట్టే కదా, మనకి పూజ సమర్థం. సో ఇప్పుడు అమ్మ హారతి ఇచ్చేస్తుంది. వీడియో తీసింది నేనే ఫ్రెండ్స్, మీరైతే సపోర్ట్ చేయండి. గంట కొట్టు.